బిగ్ బాస్ అగ్ని పరీక్ష మొదలైంది. కంటెస్టెంట్స్ తీరుతో జడ్జెస్ బిత్తరపోవడమే కాదు, షాక్ అవ్వడము, సర్ప్రైజ్ అవ్వడము జరుగుతోంది. ఇక ఈ క్రమంలోనే మినిమం డిగ్రీ చదవాలనే డైలాగ్తో పాపులర్ అయిన మన్మథ రాజా నెట్టింట తెగ వైరల్ అవుతున్నాడు ఇప్పుడు. ఎందుకంటారా? తెలియాలంటే ఈ స్టోరీ చూసేయండి. ఇక అసలు విషయంలోకి వెళ్తే, బిగ్ బాస్లో ఛాన్స్ కావాలంటూ ఏకంగా అన్నపూర్ణ స్టూడియో ముందు నిరాహార దీక్ష చేశాడు కాతోజ్ రామాచారి అలియాస్ మల్టీ స్టార్ మన్మథ రాజా. అంతకుముందు థియేటర్ల ముందు మూవీ రివ్యూలు చెబుతూ మినిమం డిగ్రీ ఉండాలి అనే డైలాగ్తో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు ఇతను. ఈ క్రమంలోనే బిగ్ బాస్లో ఛాన్స్ కోసం ఎవరిని అడగాలనేది తనకు తెలియదంటూ అన్నపూర్ణ స్టూడియో ముందు నిరాహార దీక్షకు దిగాడు. ఇలాగైతే తన గురించి నాగార్జునకి తెలుస్తుందంటూ సోషల్ మీడియాలో హల్చల్ కూడా చేశాడు. ఇక ఇతను కోరుకున్నట్లుగానే బిగ్ బాస్ అగ్ని పరీక్షలో రామాచారికి ఛాన్స్ వచ్చింది. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో వేదికపైకి రాగానే ఓవర్ యాక్షన్ చేశాడు రామాచారి. శ్రీముఖి కాళ్ళపై పడి బిగ్ బాస్లో ఒక్క ఛాన్స్ ఇవ్వండి మేడం అంటూ వేడుకున్నాడు. ఆ తర్వాత తన కష్టాలన్నీ జడ్జిల ముందు ఏకరువు పెట్టాడు. తాను నల్గొండ జిల్లాకు చెందిన వాడినని, అమ్మా నాన్న ఎవరూ లేరని, ఆస్తులు కూడా లేవంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనకి పెళ్లి చేసే వాళ్ళు కూడా లేరని సింపతి పొందే ప్రయత్నం చేశాడు. దీంతో జడ్జిలకు చిర్రెత్తుకొచ్చింది. ఇప్పుడు నీ ఏడుపు పెళ్లి కాలేదనా, లేక మేము ఏమైనా నీకు పెళ్లి చేయాలా ఏంటి అంటూ నవదీప్, బిందుమాధవి మన్మథ రాజాపై సెటర్లు వేశారు. అసలు తన టాలెంట్ ఏంటో చెప్పకుండా షో మొత్తం ఏడుస్తూ ఉండడంతో రామాచారి బిహేవియర్ జడ్జిలకు ఏమాత్రం నచ్చలేదు. దీంతో మీరు బిగ్ బాస్కు సూట్ అవర్ బాస్ అంటూ నవదీప్, బిందుమాధవి, అభిజిత్ రామాచారికి రెడ్ ఫ్లాగ్ చూపించారు. దీనితో అతను ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు.